ఈ ఏడాది వేసవికి వసూళ్ల సునామీ అన్నారు. ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ అంతా సమ్మర్ మీద సంయుక్తంగా దండెత్తుతారన్నారు. సీన్ చూస్తే 2 కటౌట్లు ఆల్మోస్ట్ డ్రాప్ అయ్యాయి. మూడో మూవీ కూడా డౌట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అంటే టాలీవుడ్ లో ఈ ఏడాది వేసవికి వసూళ్ల సునామీ కష్టమేనా? అది ఒకరి వల్లే సాధ్యమా? టేక్ ఎ లుక్. దేవర మూవీ ఏప్రిల్ 5కు రావాలి, కానీ రావట్లేదు. వచ్చే అవకాశం ఉంటే RRR తర్వాత తారక్ సందడికి పాన్ ఇండియా మార్కెట్ షేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ విడుదల వాయిదా కన్ఫర్మ్ అయింది. ఎటుచి ఈ సమ్మర్కి సందడంతా రెబల్ స్టార్ ప్రభాస్తే అని తేలింది. కల్కి మే 9న వస్తే కనీసం అలా అయినా ఈ వేసవికి బాక్సాఫీస్లో కాసుల కల ఉంటుంది. అది కూడా వాయిదా పడితే సీన్ రివర్సే. అన్ని మీడియం రేంజ్ మూవీస్ సందడితోనే ఈ సమ్మర్ సినీ సందడిలో దాడి తగ్గుతుంది. ఏప్రిల్ 5న దేవర రాకపోతే ఆ ముహూర్తానికి విజయ్ దేవరకొండ మూవీ ఫ్యామిలీ స్టార్ రానుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్న ఈ సినిమా కనీసం తెలుగులో వెలిగిన వేసవి సందడి మిస్ అవ్వకుండా ఉంటుంది. ఈ సమ్మర్లో సూర్య మూవీ కంగువా వస్తుందన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ వస్తుందని ఆ మధ్య అన్నారు. కానీ ఏపీ ఎలక్షన్స్ వల్ల పవన్ షూటింగ్ కి అటెండ్ కాక ఓజీ ఇంకాస్త పెండింగ్ లో పడింది. కోలీవుడ్ కంగువా దసరాకి వాయిదా పడింది. తమిళ స్టార్ చియాన్ విక్రమ్ తో పారంజిత్ తీసిన మూవీ తంగలాన్ జనవరి 26కి అన్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవడంతో సమ్మర్ కి వాయిదా వేశారు. ఇది వేసవికి వచ్చిన పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ ని శాసిస్తుందనలేం. ఇక పవన్ ఓజీ సెప్టెంబర్ లో రాదనుకుంటున్నారు కాబట్టి సమ్మర్ కి ఛాన్స్ లేదు. దేవర వచ్చే అవకాశం కనిపించట్లేదు. కల్కి ఒకటే దండెత్తొచ్చు. అది మిస్ అయితే ఫ్యామిలీ స్టార్ నుంచి టిల్లు స్క్వేర్ వరకు అన్ని మీడియం రేంజ్ మూవీస్ సందడి. అయితే మార్చిలో మాత్రం డీజే టిల్లు సీక్వెల్ రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో కాకపోయినా కనీసం టాలీవుడ్ వరకైనా సమ్మర్ సినీ సందడి కనిపించేలా ఉంది. విశ్వక్సేన్ చేసిన కొత్త ప్రయోగం గామి మార్చ్ 8కే రాబోతోంది. గోపిచంద్ లీడ్ లో చేసిన ప్రయోగం కూడా ఈ వేసవికే వచ్చేస్తోంది. మార్చ్లో గామి, భీమా, టిల్లు స్క్వేర్ ఇలా 3 దండెత్తాకే ఫ్యామిలీ స్టార్ సందడి మొదలవనుంది.